45 రోజులు ఒక మనిషి కనిపించలేదు. ఫ్యామిలీ మొత్తం, బంధువులు, ఫ్రెండ్, పోలీస్ అందరు ఒకటే అనుకున్నారు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ 45 రోజుల తర్వాత పోలీసులు ఒక బాత్రూమ్ ఫ్లోర్ ని తవ్వడం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి దొరికింది ఒక అది మిస్సింగ్ అయిన ఆ వ్యక్తిది. షాక్ ఏంటంటే ఆ బాడీ ఇంట్లో బాత్రూమ్ ఫ్లోర్ కింద సిమెంట్ తో కవర్ చేసి టైల్స్ వేసి పాతి పెట్టబడి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇదంతా చేసింది ఆయన సొంత భార్య అని ఆరోపణ. అసలు 45 రోజులు ఎవరికి డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేశారు? పోలీస్ కి బాత్రూమ్ మీద డౌట్ ఎలా వచ్చింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ టైం లైన్ చూద్దాం. 2026 ఉత్తరప్రదేశ్, ఆగ్రా. సురేంద్ర శర్మ 45 years ఉంటాడు. ఒక ఆర్డినరీ ఫ్యామిలీ పర్సన్. భార్య రూబీ శర్మతో కలిసి ఉంటున్నాడు. బయట నుంచి చూస్తే ఒక నార్మల్ ఫ్యామిలీ లాగా కనిపించింది అందరికి. కానీ పోలీస్ వాళ్ళ ప్రకారం ఆ ఇంట్లో చాలా రోజుల నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం సురేంద్ర ఆల్కహాల్ ఎక్కువ తాగేవాడు అని, ఇంట్లో గొడవలు ఎక్కువ జరిగేవి అని రూబీ పోలీస్ క్వశ్చనింగ్ లో చెప్పినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఈ ఎలిగేషన్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన విషయాలు. మే ఎండింగ్ సురేంద్ర శర్మ సడన్ గా కనిపించడం ఆపేసి ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్స్, బంధువులు అందరూ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్, లొకేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. పోలీసులు సర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో పెద్ద క్లూస్ ఏమీ దొరకలేదు. డేస్ వీక్స్ గా మారిపోయా. కేస్ స్లోగా కోల్డ్ అయిపోతుందేమో అని అనిపించింది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ స్టోరీస్ ని అస్సలు నమ్మలేదు. అది సురేంద్ర బ్రదర్. ఆయనకి కొన్ని విషయాలు నార్మల్ గా అనిపించలేదు. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం బ్రదర్ సస్పిషన్ వల్ల ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్పీడ్ అందుకుంది. బ్రదర్ రిపీటెడ్ గా పోలీసులకు కాంటాక్ట్ చేస్తూ కేస్ ని సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. పోలీసులు మళ్ళీ ఇంటికి వచ్చారు. హౌస్ ని మళ్ళీ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు ఒక స్మాల్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మార్చేసి బాత్రూమ్